ఫైనల్గా 1949. సో November 26 కంప్లీట్ చేస్తాం. ఒక 2 months గ్యాప్ ఇస్తారు. కారణం మనము 1930లో January 26 సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ రోజును పురస్కరించుకొని ఏం చేశానన్నా మనకు రిపబ్లిక్ డే మామూలుగా 1950 January 26న దాన్ని అడాప్ట్ చేశారు. ఆ రోజు నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం, రిపబ్లిక్ డే సెలబ్రేషన్. రిపబ్లిక్ మీనింగ్ ఏమంటే దేశ అధినేతని ఎలక్షన్ ద్వారా బదులెన్నుకోవడం, దాన్ని రిపబ్లిక్ అంటారు. దేశ అధినేతని ఎలక్షన్ ద్వారా. దేశం ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ రాజు ఉన్నాడు, సో అది రిపబ్లిక్ కాలేదు. కారణం అది మోనార్క్ సిస్టమ్. మోనార్క్ కామ్ డెమోక్రటిక్ అవుతుంది. ఇక్కడ ఎవరున్నారు మనకు ఇండియాలో, ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి. సో ప్రెసిడెంట్ మన ఇండియాలో ఉన్న ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ ద పార్లమెంట్. వీఆర్ నాట్ గివ్ ద టోటల్ ప్రయారిటీ ఫర్ ది ప్రెసిడెంట్ అన్నమాట. కాబట్టి మొత్తానికి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ మనము ఎవ్రీ చేసుకుంటాం. కానీ ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ యొక్క ఉద్దేశం ఇది కాదు. మనం ఏదైతే చేసుకుంటున్నామో ప్రతి ఒక్క దానికి సెలబ్రేషన్స్ ఉంటాయి. సెలబ్రేషన్ యొక్క ఉద్దేశం వై వి సెలబ్రేట్, ఇది ఖచ్చితంగా తెలుసుండాలి. అంటే ఈ హిస్టరీ ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ